నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనం ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్లోని రెహమత్ నగర్లో ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి, ఏంటండి ఎట్లా ఉంది పరిస్థితి? మీరు కూడా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? పరిస్థితి అట్లా ఏముండదు, పరిస్థితి బాగానే ఉంది, ఇంకా చాలా బాగా అయిపోయింది. నా పరిస్థితి ఏముండదు, ఓన్లీ బీఆర్ఎస్ నడుస్తుంది, ఓన్లీ కారే. అందరు పోతే బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలి, మన కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరూ కోరుకుంటారు. అది నవీన్ యాదవ్ని గెలిపించకపోతే పథకాలు రద్దు చేస్తా అని చెప్పేసి నిన్న సీఎం అన్నారు. ఆయన సీఎంది అది కాదు కదా, పథకాలు రద్దు చేస్తా ఏమి ఇచ్చాడని చెప్పి రద్దు చేస్తాడు? అన్ని రద్దే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా ఏం చేస్తాడు ఆయన? ఏమి ఇచ్చిండని చెప్పి రద్దు చేస్తాడు? ఫ్రీ బస్ ఇచ్చారు కదా, అదే ఇచ్చిండు, అది ఇచ్చిన వేస్టే, అది తీపిచ్చినా వేస్టే. పాపం ఆటోలు రోడ్డు మీద అయిపోయాయి. మేము మగోళ్ళు బస్సుల మీద తిరగాలంటే మాకు కూడా జగనే దొరుకుతలేదు అక్కడ. మళ్ళీ రేటు కూడా పెంచేసిండు. ఆ రద్దు చేస్తే అది ఉంటే ఏంది, పోతే ఏంది, అది ఏం ఉండదు. మళ్ళీ ఏమి ఇచ్చిందని చెప్పి రద్దు చేస్తాడు? అంటే ఇందిరమ్మ ఇల్లులు కూడా వస్తాయి కదా, రేపు మాపో తులం బంగారం కూడా వస్తుంది. తులం బంగారం డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే తులం బంగారంతో సాయిస్తా అన్నాడు. ఇచ్చిండా? మీరు కూడా చూస్తున్నారు, రిపోర్టింగ్ చేస్తున్నారు. మీరు ప్రజల్లో కనుక్కోవాలి, ఇచ్చిందా లేదా, ఎవరికి ఇచ్చిండు ఇంతవరకు. ఇంకా 2 years అవుతుంది, ఇంతవరకు షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఎవరికి ఇచ్చిండు ఇంతవరకు? అది రద్దయిపోయినట్టే కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి 2 సంవత్సరాలు ఇంతవరకు వాళ్ళకి కళ్యాణ లక్ష్మి వస్తలేదు, షాదీ ముబారక్ వస్తలేదు. పెన్షన్లు కూడా రద్దు చేస్తామంటే ఓటు వేయకపోతే ఇప్పుడు రద్దు చేస్తే ఆయననే పబ్లిక్ మొత్తం రద్దు చేసేస్తారు. అది ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు ఓటేయాలి అసలు? మళ్ళీ ఎందుకు ఓటేయాలా? ఎందుకు ఓటేయాలి బీఆర్ఎస్కి? 10 సంవత్సరాల డెవలప్మెంట్ చేసేది ఓటేయాలని చెప్తున్నాం. దళిత్ సెంటర్ మీద మన జూబ్లీహిల్స్లో దళిత్ సెంటర్ కట్టినాం, సెక్రటరీ కట్టినాం, ప్రాజెక్ట్ కట్టినాం. ఇప్పుడు సిటీ మొత్తం ట్రాఫిక్ లేని సిటీ అంటే ఇప్పుడు ఒక ఫ్లేవర్లో కట్టినాం. దానికోసం ఓటేయాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు 2 yearsలో? అది చెప్పండి వాళ్ళకు. అంతా జూటా, మీరు మాట్లాడుతున్నంత జూటా. మేము చేస్తాం ఇప్పుడు అభివృద్ధి, 200 కోట్ల నిధులు రెడీగా ఉన్నాయని చెప్పి నిన్న సీఎం అన్నారు. నేనేమంటా అంటే 2 years నుంచే చేస్తలేడు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ వచ్చి చేస్తా అంటే నమ్ముతారా? చెప్పండి. 2 years అయిపోయింది, గవర్నమెంట్ వచ్చి దగ్గర 2 years అయితే, డిసెంబర్ వస్తే 2 years. 24 నెలలు చేయకుండా ఇప్పుడు చేస్తా అంటే ఎట్లా? ఆ మాటలు ఎవరు నమ్ముతారు? ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే 10 జనాలు వినే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆయన మాట్లాడితే అంటే వినే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు మీరు ఎందుకు నవీన్ యాదవ్ రౌడీ అని అంటున్నారు? ఎవరు అంటున్నారు? కేటీఆర్. ఎవరు ఎప్పుడన్నారు? అంటూనే ఉన్నారుగా. ఎప్పుడు అన్నారన్నా? అది కాదు, ఎవరన్నారు? కేటీఆర్ అన్నారు. నేనేమంటున్నా అంటే ఎవరన్నారు? ఇప్పుడు మీరు కల్పిస్తున్నారు. అది ఇప్పుడు మేము అట్లా అనాలే కదా. అది ఇప్పుడు ఏముంది ఏం లేదో అది జనాలకు తెలుసు, మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. అది మన నోట్లోకి వెళ్ళి ఎందుకు చెప్పి కాంగ్రెస్ గెలిస్తే రౌడీలకు అడ్డాగా మారుతుంది, రౌడీ షీటర్లు పెద్ద అంటే దందాలు సెటిల్మెంట్లు వస్తాయన్నట్టు మాట్లాడుతారు. సెటిల్మెంట్ కంపల్సరీ అవుతుంది. సెటిల్మెంట్ వాస్తవం. ప్రతి దగ్గర జులుం అయిపోతుంది. ప్రతి ఇల్లు కడితే కూడా కుల కొడతాం, పైసలు ఇవ్వమంటారు. అదైతే వాస్తవం. అది మీరు సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నట్టుగా. ఏ సెంటిమెంట్? మీరే అన్నారు గెలిపించకపోతే పథకాలు తీసేస్తా అంటారు. సెంటిమెంట్ ఏం సెంటిమెంట్? పని మీద ఓటు అడుగుతున్నాం. పాప 11 సంవత్సరాలు పనిచేసిండు మా కమిటీ గోపీనాథ్. సెంటిమెంట్ ఉండదా? ఒకసారి మంచి పని చేసిన తర్వాత ఆయనకు అనుబంధం ఉండదా మనుషులతో? జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ ప్రతి వంతున అనుబంధం ఉంటుంది. ఒక మన ఇంట్లో తోటి సేను కూడా చనిపోతే సానుభూతి ఉంటుంది. ఎందుకు ఉండదు? అంత డ్రామా అంతా అన్నట్టు మాట్లాడుతారు. వాళ్ళు డ్రామా చేస్తారు, వాళ్ళకి తెలుసు. అదే వాళ్ళ డ్రామా నడిపిస్తారు కదా, వాళ్ళు అనుకుంటారు. అది డ్రామా చేసిన వాళ్ళకి డ్రామానే అది వస్తుంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఎన్టీఆర్ విగ్రహం కడతా అమీర్పేట చౌరస్తాలో అన్నట్టు మాట్లాడుతున్నారు సీఎం. సరే, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా ఎందుకు కట్టాలి? ఎప్పుడు ఏం కడతాడు? దేనికోసం కడుతుండు? 2 years అయింది కదా, ఇప్పుడు దాకా కట్టాలి కదా. ఇప్పుడు ఎలక్షన్లో వచ్చి నేను కట్టిస్తా అది ఇది కాదు, కట్టించి రావాలి. నువ్వు 2 years అయింది కదా సీఎం అయిపోయి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎందుకు యాద వస్తుండ్రు? అందరు ఇప్పుడు ఎందుకు యాద వస్తుండ్రు? నాకు అర్థం కాలేదు. మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చాడు కానీ అది మేము చెప్తేనే మైనార్టీకి మంత్రి పదవి వచ్చింది. కేటీఆర్ గారు మేమంతా మొత్తం పోరాడితేనే ఆయన పాపం అజరుద్దీన్ గారికి మైనార్టీ మినిస్టర్ ఇచ్చిండు. లేక అది కూడా రాకుండే. మా పోరాటం వల్లనే ఆయనకి ఇలా శపథం తీసుకున్నాడు. లేకపోతే ఎట్లా వస్తుండే మంత్రి పదవి? కేటీఆర్ గారు ప్రతి ఓడు మొత్తం మైనార్టీస్ మొత్తం పోరాడితేనే వచ్చింది. మా వల్ల వచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే వచ్చింది అది మంత్రి పదవి ఆయనకు. ఓకే, ఎంత మెజార్టీ వస్తుంది మీకు? భారీ మెజార్టీ వస్తుంది. మెజార్టీ ఇంకా చెప్పలేము మేము, కానీ 30 నుంచి 40,000 మధ్యలో కంపల్సరీ గెలుస్తాం. ఓకే, మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? గెలుస్తారనే ధీమా ఉందా లేదా?
ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడ్డది ఈ కాంగ్రెస్ ఏం చేయదని స్పష్టంగా అర్థమైంది. ఒక్కటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వాళ్ళు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు. సో ప్రజలలో ఒక నమ్మకం కోల్పోయి ఉన్నారు. మేము చెప్పడం కాదు మా పార్టీ అని. 100% సునీతమ్మ గారు గెలుస్తున్నారు. ఎందుకు సునీతమ్మ గారిని ఎందుకు గెలిపించాలి? ఆల్రెడీ మీరు వాళ్ళ హస్బెండ్ని గెలిపించినారు, 10 సంవత్సరాలు చూశారు, ఇప్పుడు మార్పు కావాలనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? ప్రజలలో ఇచ్చిన హామీలల్లో ఏ ఒక్కటైనా ఉపయోగపడతాను దాని మీదనే టాపిక్. భార్య భర్తల మధ్యన ఫ్రీ బస్సు పెట్టి ఆటోడు డ్రైవర్ అయితే భార్య సుఖంగా బట్టలు వేసుకొని చుట్టాల నీళ్ళలో తిరుక్కుంటూ వస్తుంది. ఉత్తరికి అన్నం ఉండదు, ఏముండదు, వీడు ఒక నైట్ తాగి పంటాడు, ఈ ఇల్లు గుళ్ళు అవుతుంది. ఇది ఒక సంక్షేమ పథకం. ఓకేనా? ఇప్పుడు అజరుద్రానికి ఇచ్చారు. స్వార్థం అట్లా ముస్లిం ఓటు రావాలని వాళ్ళకి తెలియదు. మేము చేసిన పోరాటం కాబట్టి ఇప్పుడు పెద్దలు అన్నారు కదా. అందుకే ఇవన్నీ బూడకు వ్యవహారాలు. ప్రజలలో ఆల్రెడీ నమ్మకం కోల్పోయి ఉన్నారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ 100% సునీతమ్మ గారికి మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నది. వాళ్ళు కొంచెం స్వచ్ఛందంగా వాళ్ళు మహిళలు బయటికి వెళ్ళి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ని గెలిపిస్తే తులం బంగారం ఇస్తామంటున్నారు. ఇగో మా పార్టీ ఎప్పుడైనా అమలు చెప్పకుండా చేసేవి చాలా ఉన్నాయి. వాళ్ళు హామీలే పెట్టిన హామీలే కొనసాగిస్తలే కదా. అట్లా అని తప్పుదో పట్టించడం కాదు. శ్రీవంత్ రెడ్డి గారు సంక్షేమాలు తీసేస్తా అంటే ప్రజలు ఇప్పుడు నిన్న మీటింగ్లో కూడా పథకాలు తీసేస్తాను బెదిరింపు. ఇప్పుడు ఎవరు రౌడీలు అన్నట్టు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతుంటే ఆ భాష ఏంటి, ఆ వ్యవహార శైలి ఏంటి? ప్రజలలో పోదాం, ఊళ్ళకు. కేసీఆర్ అంటే మొక్కుతూరు. ఎందుకు ఆయన ముఖ్యమంత్రి అట్లా ఉండాలని చూసిరు. ఈ ముఖ్యమంత్రి ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? ఏది బజార్లో వీధి లీడర్ లాగా మాట్లాడుతున్నాడు ఒక సీఎం. కాబట్టి సునీతమ్మకు 100% మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నానని నేను కోరుకు. కాంగ్రెస్ గెలిపిస్తే ఎట్లా ఉంటుంది ఇక్కడ? కాంగ్రెస్ని గెలిపిస్తే మేము మా ఉనికిని మేము సాడుకోవడం కోసం కాదు. బై ఎలక్షన్లు వచ్చింది, బ్యాడ్ లక్గా వచ్చింది. ప్రజల అనుకూలత మాకు సేవ్ అవుతారు. మెజార్టీ ఎంత వస్తుంది? ఉండొచ్చు 50,000, 60,000. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనమైతే యూసఫ్గూడ చౌరస్తాలో ఉన్నాము. ఏదైతే జూబ్లీహిల్స్కి ఉప ఎన్నిక వచ్చిందో మరో వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సో పూర్తిగా నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇవ్వడానికి సినిమా పరిశ్రమ ముందుకు వస్తున్న పరిస్థితి. అందులో భాగంగా మూవీ ఫైట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా నవీన్ యాదవ్కి సంపూర్ణ మద్దతు తెలుపుతడం జరుగుతున్న పరిస్థితి. వాళ్ళు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎందుకు మీరు నవీన్ యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు? నమస్తే అండి. ముందుగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నమస్తే. నేను తెలంగాణ ఫిలిం ఫైటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాస్టర్ రవి. ఈరోజు మేము నవీన్ యాదవ్ గారికి ఎందుకు ప్రచారంగా చేయడం జరుగుతుందంటే అతనంటూ తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అలానే ప్రతి ఒక్కరికి నేనున్నానంటూ భరోసా చూపెట్టే వ్యక్తి ఎవరికన్నా అన్యాయం జరుగుతుండే మా ఫైటర్ అసోసియేషన్లో కూడా చిన్న షూటింగ్లలో దెబ్బలు తగిలినా కూడా ఏదైనా జరిగినా కూడా ఆయన దగ్గరుండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అతను బాగు చేయించాలనే ఉద్దేశంతో మాకు ఎంతో సపోర్ట్గా ఉండేది. శ్రీశైలం అన్న వాళ్ళ కొడుకు కాబట్టి మేము అలానే, ఎందుకంటే మేము దాదాపు మా అసోసియేషన్లో 350-360 మంది ఫైటర్స్ ఉంటారు. ఆ అసోసియేషన్ అంటే మొత్తం మా ఈ 300 మంది క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి పేదవారికి మేము ఉన్నామనే అండతోటి ఉంటారు. ఎక్కడి పోయినా కూడా ఎవరిని అడిగినా కూడా నవీన్ అన్న గెలుస్తారనే ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే ఆయన స్థానికుడు, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఏ రోజు తలుపు తట్టినా కూడా ఆ రోజు రాత్రికి వచ్చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తాడు. అందుకని చెప్పేసి మా అసోసియేషన్ తరఫున మేము స్పెషల్గా తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉందండి? మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు, పబ్లిక్లో ఎటువంటి స్పందన వస్తుంది? మీకేమనిపించింది? పబ్లిక్లో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని రకాల వాళ్ళు చేసిన మంచి పనుల గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే ఆయన నవీన్ అన్నను ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాం అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ప్రజలు ఖచ్చితంగా గెలుస్తారు అనేది 100% గ్యారంటీ చెప్తున్నారు. ఇటు అపోజిషన్ ఏమంటుందంటే నవీన్ యాదవ్ రౌడీ, ఒకవేళ ఆయన గెలిస్తే జూబ్లీహిల్స్లో మళ్ళీ దందా సెటిల్మెంట్లు అడ్డాగా మారుతుందన్నట్టు మాట్లాడుతున్నారు. మీకేమైనా అట్లా అనిపించిందా? మాకు అనిపించిందంటే ఇప్పుడు ఒక్కొక్కరు
ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ పోని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక పెద్ద మనిషిగా వచ్చేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం అన్నప్పుడు అవతల వ్యక్తి ఏమంటాడు, వీడు అన్యాయం చేస్తుంటే చూసుకొని ఊరుకోరు కదా. పెద్ద మనిషి అనే వ్యక్తి మాట్లాడేసరికి ఇట్లా ఎన్నో సమస్యలు పరిష్కారం చేస్తున్నారు కాబట్టి కావాలని చెప్పేసి వాళ్ళు రౌడీ దగ్గర పోయారు, రౌడిజం అంటున్నారు. వాళ్ళ రౌడిజం లేదు, పబ్లిక్లోకి పోతే తెలుస్తుంది వాళ్ళు ఏందో. రేపు చూస్తారు కదా ఎంత మెజార్టీతో గెలుస్తారు. ఆల్రెడీ గెలుపు 100% ఖాయమైపోయింది. మెజార్టీ కోసం ఉన్నారు పబ్లిక్. అంటే రౌడీ అనే మచ్చ ట్యాగ్ లైన్ తగలబెడుతున్నారు. అది ఏం లేదు సార్, అది అలా పెడుతున్నారు కదా. ఇప్పుడు సమస్య పరిష్కారం చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక రౌడీ అని అలా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళని ఎలాంటి చిన్న మిస్టేక్ కూడా చేయడం లేదు. వాళ్ళు ఎన్నో రకాలుగా ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసిండ్రు, శ్రీమంతాలు చేసిండ్రు. తర్వాత ఎవరికన్నా ఇబ్బందిలో ఉన్నా ఇంటికి పిలిపించి ఎంతమంది పోయినా కూడా వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. ఎంతమందికి పోయినా కూడా భోజనాలు పెట్టి పంపుతారు. వాళ్ళు ఎవరన్నా కానీ ఏ పార్టీ ఉన్నా కానీ. అందుకని వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచోళ్ళు అనేది ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. ఖచ్చితంగా 100% రేపు చూడండి గెలుస్తున్నాడు. ఎంత మెజార్టీ వస్తుందండి? నాకు తెలిసి దగ్గర 80,000 నుంచి 1,00,000 మెజార్టీ పైన వస్తుంది. ఇప్పుడు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సహాయం ఏమైనా ఉందా? 100% ఉంది. అందుకే కదా మనకు హెల్ప్ చేశారు కాబట్టి మా ఫైటర్ అసోసియేషన్ నుంచి మేము అందరం సపోర్ట్ చేస్తున్నాం. అట్లా మాలాకి ఎంతో మందికి సపోర్ట్ చేశారు. అందుకని ఆ ప్రజలందరూ వాళ్ళే వ్యక్తిగతంగా వాళ్ళ ఓన్గా వాళ్ళు కూడా తిరుగుతున్నారు ఖర్చు పెట్టుకొని. వాళ్ళ డబ్బులు, వీళ్ళ దగ్గర డబ్బులు ఎవరు అడిగేటోళ్ళు లేరు.